ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. భారతదేశంలో గల 32 నారసింహ క్షేత్రాలలో అతి ప్రాచీనమైన క్షేత్రము ఆంధ్రప్రదేశ్ నందు సింహాచలంలో గల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ క్షేత్రము. ఈ క్షేత్రము విశాఖపట్టణమునకు 16 కిలోమీటర్ల దూరంలో సింహగిరిపై 800 అడుగుల ఎత్తున సస్యశ్యామల ప్రశాంత వాతావరణంలో ఏర్పడిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ క్షేత్రము. రాక్షస రాజైన హిరణ్యకశిపుడు తన కుమారుడు అయిన ప్రహ్లాదుని హరిభక్తి నుండి మరల్చుటకు అనేక విధములుగా హింసించసాగాను. దీనిలో భాగముగా విశాఖ పూర్వ సముద్రంలో భక్త ప్రహ్లాదుని పడవేచి ఒక పర్వతరాజమును అతనిపై పడవేశెను. అప్పుడు భక్త ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుని ప్రార్థించగా స్వామి అనుగ్రహించి పర్వతమును తొలగించి ప్రహ్లాదుని రక్షించెను. విహంగ వీక్షణములో ఈ పర్వతము సింహాకారముగా కనిపించుటచే ఈ క్షేత్రమునకు సింహాచలం అని పేరు వచ్చింది. హిరణ్యకశిపుని సంహారానంతరం భక్త ప్రహ్లాదుడు తన పినతండ్రిని చంపిన వరాహావతారము, తన తండ్రిని చంపిన నారసింహావతారముల కలయికతో శాంతమూర్తిగా దర్శన భాగ్యం కల్పించమని శ్రీహరిని ప్రార్థించాడు. అంతటా శ్రీహరి తాను సింహాచల క్షేత్రమున వెలయుదునని, ప్రహ్లాదుని కొంతకాలం అహోబిలం క్షేత్రమున తనని పూజించుచు, కొంతకాలం తరువాత కుమారుడు విరోచనునికి రాజ్యభారం అప్పగించి సింహాచలం వెళ్ళి తను కోరిన వరాహ నృసింహావతారముల కలయికతో ఉన్న రూపమును దర్శించి పూజించవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారమే ప్రహ్లాదుడు అహోబిలం క్షేత్రమున నారసింహుని భక్తి శ్రద్ధలతో కొంతకాలం పూజించి తర్వాత ఆ బాధ్యతలు కుమారుడు విరోచనునికి అప్పచెప్పి సింహాచలం క్షేత్రమునకు వచ్చి సింహగిరిపై వెలసిన వరాహ నృసింహుని దర్శించి పూజా కార్యక్రమములు నిర్వర్తించి ధన్యుడయ్యను.
ప్రహ్లాదుని కోరిక మేరకు సింహగిరిపై శ్రీ స్వామివారు వరాహముఖము, నరశరీరము, సింహ మద్యము, సింహవాలము, మేలు కలయికతో వరాహ నరసింహ రూపంతో వెలసెను. ఈ స్వామిని శ్రీ వరాహలక్ష్మీ నరసింహుడని, సింహాద్రి అప్పనయని భక్తులు పిలిచెదరు. ప్రహ్లాదుని అనంతరం స్వామిని పూజించువారు లేక స్వామి మరుగునపడి స్వామిపై పెద్ద పుట్ట వెలసినది. కొంతకాలం తర్వాత షట్చక్రవర్తులలో ఒకరైన పురూరవ చక్రవర్తి ఉరవశితో కలిసి పుష్పక విమానంపై విహరిస్తూ సింహగిరికి చేరుకోగానే గతిస్తంభనం ఏర్పడింది. గతిస్తంభనమునకు గల కారణం అన్వేషిస్తూ ప్రాయోపవేశం చేశాడు. ఆనాటి రాత్రి కలలో నృసింహస్వామి కాంచి స్వామి పురూరవునికి తాను ఉన్న ప్రదేశమును తెలియజేసి పుట్టను తొలగించి ఆరాధనాది వ్యవస్థ, ఆలయ నిర్మాణాదులు చేయవలసినదిగా ఆజ్ఞాపించెను. పురూరవుడు తక్షణమే మేలుకొని స్వామి తెలియజేసిన ప్రకారము ఆ ప్రదేశమునకు చేరి ఒక మాలతీ నికుంజ ప్రాంతమున ఉన్న ఆ వల్మీకమును, ఆ పుట్టని తక్షణమే 1000 కామధేన క్షీర కలశములతో అభిషేకించి ఆ పుట్టను తొలగించి వరాహ నృసింహుని దర్శించెను. ఆ రోజే వైశాఖ శుక్ల తృతీయ, దానిని అక్షయ తృతీయ అని కూడా అందరు. ఆ పుట్టక బదులుగా చందనమును పూయవలసినదిగా ఒక్క దినము మాత్రము, అనగా వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రం, ఆ రోజు పురూరవుడు దర్శించిన రోజున స్వామి నిజరూప దర్శనం భక్తులకు కలగజేయవలసిందని గాను ఆజ్ఞాపించెను. నాటి నుండి నేటి వరకు అది క్రమం తప్పకుండా భక్తులు చేయుచున్నారు. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు సంవత్సరంలో 364 రోజులు సుగంధ పరిమళ భరిత చందనముతో కప్పబడి, ఒక్క దినము మాత్రం, అనగా వైశాఖ శుద్ధ తదియ లేదా అక్షయ తృతీయ నాడు మాత్రం తన నిజరూప దర్శనం భక్తులకు అనుగ్రహించుచున్నారు. ఈ నిజరూప దర్శనం రోజును చందన యాత్ర లేక చందనోత్సవము అని పిలుస్తూ ఉంటారు. భక్త ప్రహ్లాదుని రక్షించడం కోసం త్వరగా స్వామి భూలోకానికి వచ్చినప్పుడు వేగం వలన జారిన వస్త్రమును ఒక చేత్తో పట్టుకొని, వేగానికి కలిసిన గరుత్మంతునికి మరి ఇంకొక చేతి బ్రొటన వేలితో అమృతపానం చేస్తూ ఒక్కమారుగా ఆకాశం నుండి సింహగిరిపైకి ఉరికి ప్రహ్లాదుని రక్షించినట్లు చెబుతుంది ఈ క్షేత్ర మహత్యము. ఒక్కమారుగా సింహగిరిపైకి ఉరికినంతనే స్వామివారి శ్రీపాదములు పాతాళములోకి చొచ్చుకొని పోయాయి. చందనయాత్ర నాటి నిజరూపాన్ని దర్శించినప్పుడు భక్తులకు శ్రీ స్వామివారి శ్రీపాద దర్శనం లభించదు. పాతాళవాసులకే స్వామి శ్రీచరణ దర్శన భాగ్యమని క్షేత్ర మహత్యము వర్ణించింది. ఈ క్షేత్రమున జరుగు ఉత్సవాలన్నిటిలోనూ ఈ చందనోత్సవము అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ దినమున సింహగిరికి, దేవాలయానికి ఏదో చెప్పలేని శోభ, కళ వస్తుంది. దేవాలయ పరిశ్రమలన్నీ ఇంతటి పవిత్రమైన ఈ దినమున శోభాయమానంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. వరాహ నృసింహుని నిజస్వరూపంగాంచిన భక్తులు స్వామి తన కరుణా కటాక్ష వీక్షణాలు పుష్కలంగా తమపై వర్షిస్తాడన్న విశ్వాసం భక్తులలో ప్రగాఢంగా కలదు. ఈ అక్షయ తృతీయ నాడు దేశంలోని లక్షలాది మంది భక్తులకు స్వామి నిజరూప దర్శనం లభించును. అదే రోజు రాత్రి శ్రీ స్వామివారికి అష్టోత్తర శతకలశ స్నపనము, సహస్ర ఘటాభిషేకము జరుపబడును. ఆ తరువాత 3 మణుగుల చందనం సమర్పణ చేసి మరునాడు యథావిధిగా శ్రీ స్వామివారి దర్శనములు భక్తులకు ఏర్పాటు చేయబడును. చందనోత్సవము తర్వాతి దినము ఉండు దర్శనమును గుమ్మడి పండు సేవగా ఈ ప్రాంత భక్తుల వ్యవహారము.
అత్యంత ప్రాచీనమైన ఈ సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని ప్రతి ఒక్కరూ దర్శించాలని, శ్రీ స్వామివారి అనుగ్రహం మెండుగా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. అందరూ తప్పకుండా దర్శించండి, తరించండి. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామినే నమః. శ్రీ సింహాద్రినాథాయ నమః. ఇప్పుడు మనం కొండ ఎగువ నుంచి కొండ దిగువకి, అంటే కొండ పైన నుంచి కొండ కిందకి మెట్ల మార్గం ద్వారా దర్శనం చేసుకుందాం. వెళ్దామా మరి? శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామినే నమః. శ్రీ సింహాద్రినాథాయ నమః. సింహాద్రి అప్పన్నను దూర ప్రాంతాల నుంచి ఎందరెందరో భక్తులు వచ్చి స్వామి దర్శనం కోసం వస్తారు. వారు స్వామిని దర్శించుకోవడానికి కొండపైకి చేరుకునే ఒక మార్గమే ఈ మెట్ల మార్గం. తమ తమ మొక్కులు మొక్కుకున్న భక్తులు, అలాగే మొక్కులు తీరిన భక్తులు మెట్ల మార్గం ద్వారా సింహగిరిపైకి చేరుకొని శ్రీ వరాహలక్ష్మీ నృసింహుని దర్శనం చేసుకుంటారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ ఇలా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో తమ తమ మొక్కులు మొక్కుకున్నవారు, అలాగే తమ మొక్కులు తీరిన వారు ఈ మెట్ల మార్గం ద్వారా పసుపు కుంకుమ అద్దుతూ, కర్పూరాలు వెలిగిస్తూ, అలాగే వారి వారి మొక్కులను అనుసరించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ మెట్ల మార్గం ద్వారా కొండ దిగువ నుంచి కొండ ఎగువకి చేరుకొని శ్రీ సింహాద్రినాథుడు అయిన శ్రీ వరాహలక్ష్మీ నృసింహుని దర్శనం చేసుకుంటారు. అటువంటి అతి పవిత్రమైన ఈ మెట్ల మార్గం మనం దర్శనం చేసుకుంటున్నాం. అది మన అదృష్టం. ఈ దారి అంతా ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా, ప్రకృతి పరవశంతో ఉంటుంది. ఈ మార్గము అత్యంత రమణీయంగా శోభను సంతరించుకొని ఉంటుంది. ఈ మార్గంలో మనకి అతి పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయం కూడా కలదు. ప్రతి భక్తులు మెట్ల మార్గం ద్వారా చేరుకునేవారు తప్పనిసరిగా ఈ ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శనం చేసుకొని వారి అనుగ్రహానికి కూడా పాత్రులవ్వండి. అందరూ తప్పకుండా దర్శించండి, తరించండి. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామినే నమః. శ్రీ సింహాద్రినాథాయ నమః. ఏమండి, చాలామంది వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటున్నారు. అందరూ
మా ప్రతి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇతరులకు మా వీడియోని షేర్ చేయండి. తప్పకుండా గుర్తుపెట్టుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. నమస్కారం.